వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికల మెయిన్ ఎడిషన్లో తీసుకున్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి గమనించినట్లయితే గగన్ గగనయాన్కు ఊరట అనేటువంటి హెడ్లైన్ని ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అదేవిధంగా గగనతలానికి బాసట అనేటువంటి హెడ్లైన్స్ని అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. అది ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్ను చిన్నుకు హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు. తొలుత మాడ్యూల్కు అమర్చిన 2 డ్రోగింగ్ పారాచూట్లు విచ్చుకొని వేగాన్ని నియంత్రించగలిగాయంటూ కూడా ఇక్కడ డమ్మీ క్రూ మాడ్యూల్ని తీసుకెళ్తున్న చినుకు హెలికాప్టర్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా ఇక గగనతలానికి బాసట సమీకృత రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతమని కూడా భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు పడింది. దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. శనివారం మధ్యాహ్నం ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్లు రక్షణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఒడిశా తీరంలో దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష అంటూ కూడా ఈనాడు దినపత్రికలో మనం వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. నియంత్రణ లేదు, నిర్మాణం సాగదు, ఇంద్రమిల సామాగ్రికి ధరాఘాతం అంటూ మరో ప్రధాన వార్తగా హెడ్లైన్స్ని మనం గమనించినట్లయితే ఇష్టరాజ్యంగా పెంచుతున్న వ్యాపారులు నామమాత్రంగానే ధరల పర్యవేక్షణ కమిటీలు అన్నటువంటి హెడ్లైన్ని ప్రధాన వార్తగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలు నామమాత్రంగా మారాయి. కంకర, రాయి, ఇసుక, ఇటుక వంటి సామాగ్రి ధరలను వ్యాపారులు అమాంతంగా పెంచేస్తున్నారు. వీటికి స్థిరమైన ధరలను ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపరచకపోవడంతో లబ్ధిదారులకు అధిక భారం తప్పడం లేదు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, మండల స్థాయిలో తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఆ కమిటీలు క్షేత్రస్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా అలా జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం 3.68 లక్షల ఇళ్లు కేటాయించింది. వీటిలో 1.96 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయినా కూడా 44 మాత్రమే పూర్తయ్యాయి. మరో 4,000 ఇళ్లు చివరి దశకు వచ్చాయి. మిగతా ఇళ్ల పనులు వేగంగా జరగడం లేదు. ధరల భారమే దీనికి ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో రాయడం జరిగింది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ ఒక ఉదాహరణకి, ఉమ్మడి మహబూబ్ నగర్లో బేస్మెంట్ కోసం ఉపయోగించే రాయి ధర గతంలో ఒక్కొక్కటి 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉండేది. ఇంద్రమిల నిర్మాణం ప్రారంభమైన తర్వాత ధర 25 రూపాయలకు పెరిగింది. కొన్ని చోట్ల 28 వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రాక్టర్ ఇసుక సరఫరాకు దూరాన్ని బట్టి 2,500 నుంచి 4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్లో గతంలో టిప్పర్ కంకర ధర 2,500 ఉండేది. ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభమయ్యాక దీన్ని 4,000 వరకు పెంచారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందనేటువంటి కథనాన్ని ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. అయితే రాయి, కంకర, ఇటుక సామాగ్రిపై వ్యాపారులు కొన్ని చోట్ల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. పాత ధరలకే ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఒక ఇంటికి 180 బస్తాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల టన్నులకు పైగా సిమెంటు, 1.5 టన్నుల అంటే 1,500 కిలోలు చొప్పున మొత్తం 68 లక్షల టన్నుల స్టీల్ అవసరమని అధికారులు గుర్తించారు. ఇంద్రమ్మ పథకం ప్రారంభానికి ముందే బ్రాండెడ్ సిమెంట్ బస్తా ధర 300 నుంచి 320 వరకు, సాధారణ సిమెంట్ ధర 270 నుంచి 290 వరకు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో బస్తాకు సగటున సుమారు 30 వరకు పెంచేశారు. ఇది సామాన్యుడికి అధిక భారంగా మారుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక మరో వార్త, వాదాలు లేకుంటే చట్టసభలు జీవం లేని రాతి భవనాలే, సంయమనంతో విభేదించాలి తప్పితే రోజుల తరబడి అడ్డంకులు సృష్టించకూడదు. అఖిల భారత స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు అంటే కూడా ఒక వార్తను ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. ఇక గర్భంతో ఉన్న భార్య దారుణ హత్య, గొంతు కోసి చంపి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసిలో విసిరివేత, ప్రేమించి పెళ్లాడి అనుమానంతో కిరాతకం అంటూ కూడా వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక
సరోవరానికి అంతిమ వేడుకలు నివాళులర్పించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మగ్దుం భవన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర, గాంధీ వైద్య కళాశాలకు పార్థిదేహం అప్పగింత అంటూ కూడా ఒక సరోవరం అంత్యక్రియలు, అంతిమ వేడుకలు అంటూ కూడా వార్తని ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో కూడా చూపించడం జరిగింది. ఆవిష్కరణల కే కేంద్రం అవ్వాలి, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, ఏఐజీలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడీజిల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆవిష్కరణల కేంద్రం అవ్వాలి అని హెడ్లైన్స్ తోటి ఒక వార్తను అయితే ప్రధాన వార్తగా ఈనాడు మన దినపత్రికలో చూడొచ్చు. అయితే భారత బయోడీజిల్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ రాకేష్ కలపల, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ జీవీ రావు, డాక్టర్ అనురాగ్ మైరాలని మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక గంటకు 14 మందిని కరుస్తున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులు, రెబీస్లో 13 మంది మృతి. ఇక చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ అంటూ ఒక ప్రధాన వార్తని ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. గంటకు 14 మందిని కరుస్తున్నాయంటే అన్నటువంటి ఒక హెడ్లైన్స్ తోటి మనం ఈనాడు దినపత్రికలో ఈ వార్తను గమనించినట్లయితే రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్కకాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది రెబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడు, వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లల్ని కుక్కలు కరుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం నిత్యం. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,20,997 మందిని, ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కుక్కలు కరిచాయి. గతేడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్క కాటు బారిన పడ్డారు. ఢిల్లీలోని ఈ ఏడాది ప్రమాదములో 35,190 మంది కుక్క కాటుకు గురయ్యారు. WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రెబీస్ మరణాలు 36% భారత్లోనే ఉన్నాయి. ఇక బాధితులు 15 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారు. ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నిటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కుక్కలకు విధుల ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇంకోవైపు కుక్కకాటు బాధితులేమో కుక్కల నుంచి రక్షించాలి, వారిని నియంత్రించాలని కుక్కకాటు బాధితులు మరోవైపు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఆ దేశాల రోడ్లపై తిరగనివ్వరు. యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరు తీసుకెళ్ళకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్లకూడదు. ఏదైనా కారణంతో వాటిని పోషించకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి. వీధుల్లో వదలకూడదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక భూములు బుక్కి పరిహారం మిక్కి అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద 2 రకాల లబ్ధికి యత్నం. రంగారెడ్డి జిల్లా యాచరులో 250 ఎకరాల భూధన్ భూములు అన్యక్రాంతమైనవి. పట్టించుకుని రెవెన్యూ శాఖ భూధన్ బోర్డులు అంటూ కూడా వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం హెడ్లైన్స్ని చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో సాక్షి దినపత్రిక ఒకసారి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మైనస్, ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే శాఖల వారిగా పోస్టుల మంజూరు, వర్కింగ్ వీకెండ్ డిమాండ్ పైన విశ్లేషణ. మాజీ సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఇప్పటికే కమిటీ ఏర్పాటు. సరిపడా పోస్టు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖల సమతుల్యానికి సిఫార్సు. IFMIS పోర్టులోని గణాంకాల ఆధారంగా పరిశీలన. శాఖల వారిగా కార్యదర్శులు, HODలతో కమిటీ సమాలోచనలు. ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను పరిశీలించాకే కొత్త జాబ్ క్యాలెండర్ ఖరారు అంటూ మనం హెడ్లైన్స్ని గమనించవచ్చు. వివిధ ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ వారిగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్, సెలవులపై వెళ్లిన ఉద్యోగులు, ఇలా
వివిధ కోణాల్లో రాష్ట్ర సర్కారు సమగ్ర సమీక్ష చేపట్టనుంది. ప్రధానంగా పని భారానికి తగినట్లుగా పోస్టులు ఉన్నాయా, లేనట్లయితే డిమాండ్ ఎలా ఉంది అనే అంశాలపైన ప్రాతిపదికన సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం మాజీ సిసి శాంతికుమారి నేతృత్వంలో 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో గత నెలలో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం శాఖల వారీగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహించాలని కమిటీని ఆదేశించింది. కమిటీకి స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్ని విభాగాల హెచ్ఓడీలకు గత వారం సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ అని కూడా మనం సాక్షి దినపత్రికలో ఈ వార్తని మనం చూడొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ముమ్మరం చేసింది. గత ఏడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కొలిక్కి రావడంతో ఎస్సీ వర్గీకరణ కొలిక్కి రావడంతో నూతన జాబ్ క్యాలెండర్ జారీ అవసరమైంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ క్యాలెండర్ ఖరారు కానున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అని కూడా మనం చూడొచ్చు. ఇక మరో ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో ఒక ముక్కలు చేసి మూసిలో పడేసి 5 నెలల గర్భవతిపై అనుమానంతో భర్త కిరాతకమైనటువంటి ఒక దారుణమైన వార్తని, కిరాతకమైన దుశ్చర్యకి సంబంధించి ఒక వ్యక్తి పాల్పడ్డాడు. దానికి సంబంధించి వార్తని అన్ని దినపత్రికలో కూడా మనం ప్రధాన వార్తగా హెడ్లైన్స్లలో చూడొచ్చు. అయితే మండం ఇంట్లో దాచి మిగిలిన భాగాలు మూసిలో పడేసిన వైనం ఆపై భార్య కనిపించట్లేదంటూ పోలీసు కేసు పెట్టేందుకు ప్రభుత్వం అనుమానంతో ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు బండారం బయటపడడంతో అరెస్ట్. మీరుపేట ఉదంతాన్ని మరొక ముందే బోడుపల్లో అదే తరహా ఒకటి ఘటన చోటు చేసుకుంది. అయితే భాగ్యనగరంలో మరోసారి మీరుపేట తరహా కిరాతకం వెలుగు చూసిన పరిస్థితి. గతేడాది కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడు భార్యపై అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. 5 నెలల గర్భిణి అని కనికరం కూడా లేకుండా భార్యను పక్క సమాచారం ప్రకారం, పక్క పథకం ప్రకారం హతమార్చి ఆపై మృతదేహాన్ని ఎక్సబ్లేడ్ తోటి ముక్కలు చేసి పలు భాగాలను మూసిలో పడేసిన పరిస్థితి. అనంతరం ఏమీ ఎరగనట్లుగా భార్య కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుని ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక గగన రక్షణ వ్యవస్థ సక్సెస్ S-400 ప్రయోగాత్మకంగా ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన IADWSను భారత విజయవంతంగా పరిశీలిస్తుంది అన్నటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా బీజేపీ ఈసీ మిలాఖత్, బీజేపీ ఈసీ ఒకటే అని SIR ముసుగులో ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయని రాహుల్ మండిపడ్డారు. దానికి సంబంధించిన వార్తను కూడా రాహుల్ సంబంధించిన వార్తని సాక్షి దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. చర్చలు జరగాలి, చట్టసభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. అమిత్ షా సంబంధించి వ్యాఖ్యల్ని కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక భార్యను తగలబెట్టాడు, భర్త రూపంలోని కట్న పిశాచి పైశాచికత్వానికి మరో మహిళ బలైంది అంటూ యూపీలో గ్రేటర్ నోయిడాలో ఈ దారుణం చోటు చేసుకుందని ఒక వార్తని సాక్షి దినపత్రికలో రాయడం జరిగింది. ఇక వాస్తవాలు దాచి ప్రభుత్వంపై ఆరోపణల అంటూ మరో హెడ్లైన్ని మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక ఉన్న వాస్తవాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నటువంటి పరిస్థితి. రష్యా అణు ప్లాంట్పై దాడి అంటూ మరో హెడ్లైన్. రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లో ఒకటైన కస్కో అణు విద్యుత్ కేంద్రం పైన శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తోంది. ఇక బై ఎలక్షన్లో కాంగ్రెస్కు బై బై అంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. హెడ్లైన్లో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి
అవే బై బై ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మరిన్ని ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. ఫీజుల పెంప కుదింప అంటూ మరో హెడ్లైన్ని మనం సాక్షిలో చూడొచ్చు. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశాన్ని రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ సోమవారం నుంచి తిరిగి పరిశీలించనుంది. అన్ని డాక్యుమెంట్లతో హాజరవ్వాలని ఇప్పటికే 180 కాలేజీలకు నోటీసులు పంపించింది. తొలి రోజు 20 కాలేజీలతో చర్చించనున్నారు అంటూ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక మీ అభిప్రాయం ఏంటి? ఏజ్తో సమస్యమైన మంత్రులు బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు అంటూ వార్తని చూసినట్లయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటపై కసరత్తు షూరు. నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయ సేకరణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ పార్టీ నియమించిన మంత్రుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆదివారం ప్రజాభవన్లో కమిటీ సమావేశమే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం తీసుకుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక సురవరం పేరును శాశ్వతం చేస్తాం. హైదరాబాద్లో సురవరం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డి రాజా, కునంనేని సీతక్క, పస్య పద్మ, సంపత్, పల్లా, సత్యం, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు నిన్న వారి అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నేతలకు సంబంధించి మనం వార్తని సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక సురవరం పేరును శాశ్వతం చేస్తామన్నటువంటి హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జీవితాంతం సిద్ధాంతానికి కట్టుబడిన నేత సురవరం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మగ్ధం భవన్లో సురవరం కొన్నివ్వాలి. సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ గాంధీ మెడికల్ కాలేజ్కి అప్పగింత. మగ్ధూమ్ భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు అంతిమయాత్ర. భారీగా తరలి వచ్చిన వివిధ పార్టీల నేతలు కార్యకర్తలు. తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని, అందులో భాగంగానే దివంగత కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును ఉద్యాన యూనివర్సిటీకి, జయపాల్ రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టామని, అలాగే సురవరం విషయంలో కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి మరణించిన సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఆదివారం మగ్ధూమ్ భవన్లో సీఎం నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ నేతలు నారాయణ, చాడా వెంకటరెడ్డి, కొనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక లైఫ్ సైన్సెస్ కేంద్రంగా తెలంగాణ రైజింగ్ 2047కు ఆ రంగాలు చాలా కీలకం. సుల్తాన్పూర్లో దేశంలోని అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు, ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. దానికి సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక దివి నుంచి నిర్విఘ్నంగా భూమికి గగన్యాన్ క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ సక్సెస్ అయింది. బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన మాడ్యూల్ ఇస్రో, డిఆర్డీఓ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహణ అంటూ కూడా మన ప్రధాన వార్తగా చూడొచ్చు. అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తిరిగి భూమిని చేరే సమయంలో వారు ప్రయాణించే మాడ్యూల్ను సురక్షితంగా నేలకు దింపడంలో నైపుణ్యాన్ని సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇస్రో, డిఆర్డీఓ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నాయి అని వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక మండే ఎండలు, తెరపివ్వని వానలు. మరో 5 ఏళ్లలో తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో తీవ్రస్థాయిలో వాతావరణ మార్పులు చోటు చేసుకొని ఉన్నాయా? ప్రస్తుతానికంటే సుదీర్ఘ వేసవి, అధిక వేడి, రెండింతలు ఎక్కువగా వడగాడుపులు, ఉక్కపోత, అలాగే మరింత తరచుగా తెరపివ్వని వానలతో అధిక వర్షపాతం నమోదు కానున్నాయంటూ కూడా వార్తని వెదర్ సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఆధార్లో తెలంగాణ ఉంటేనే ఉచిత ప్రయాణం అట. ఇక బస్సులో కండక్టర్ల సూచనలు, 0 టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ అంటూ ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఆధార్తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పేరే. వాటిని సవరించేందుకు ఆధార్ కార్డులకు పోటీస్తున్న మహిళలు తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటుంది ఉన్నత అధికారులు. కానీ బస్సులో 10 రోజులుగా కొనసాగుతున్న అలజడి అంటూ కూడా సాక్షి దినపత్రికలో మనం ఈ ప్రధాన వార్త చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూద్దాం.
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు, త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అందులో ఎంట్రీ పాయింట్లు ఖరారు, 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్, వీటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి అంటూ కూడా వార్తను ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఇక భార్యని ముక్కలు చేసి మూసిలో పారేశారు, 5 నెలల గర్భిణి హతమార్చిన భర్త, హైదరాబాద్ బోడుపల్లో ఈ దారుణానికి సంబంధించి ఘటన కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఇక వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకోం, ముఖ్యమంత్రి రేవంత్ని కలిసిన సినీ దర్శకులు, నిర్మాతలు అందరూ చట్టపరిధిలో పనిచేయాల్సిందే. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు, త్వరలో సినీ కార్మికులను పిలిచి మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ని నిర్మాతలు, దర్శకులు నిన్న కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక బీసీ కోటాకు న్యాయమేళ అంటూ మరొక వార్తని ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు హెడ్లైన్స్లో. నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రుల కమిటీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు, ముఖ్య న్యాయ కోవిధులు, నిపుణులతోనూ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం. ఇక నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, రేపు బీహార్కు రాహుల్ పాదయాత్రలో పాల్గొనున్న సీఎం అంటూ కూడా మనం వార్తని చూడొచ్చు హెడ్లైన్స్లో. దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారు. ఇంకా రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచింది. అలాగే ఓటు చోరీతోనే మోడీ అధికారంలోకి వచ్చారు. బీసీలో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? దేవుడి పేరుతో ఓట్లు అడిగే పిచ్చగాలు బీజేపీ నేతలు, 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం, జనహిత పాదయాత్రలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఓటు చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి, పేదల కళలో ఆనందమే మా ధ్యేయం అంటూ కూడా మీనాక్షి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక సురవరానికి తుది వీడ్కోలు, ప్రజల సందర్శనార్థం సిపి ఆఫీసులో భౌతిక గాయం, రేవంత్, చంద్రబాబు, వెంకయ్య సహా ప్రముఖులు నివాళి అర్పించారు. దానికి సంబంధించిన వార్తను కూడా సురవరానికి తుది వీడ్కోలు అంటూ కూడా అన్ని దినపత్రికలు ఈ వార్తని ప్రధాన వార్తగా చూపించడం జరిగింది. ఇక బీసీ కోటకు న్యాయమేళ అనేటువంటి ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా, నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రుల కమిటీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు, ప్రముఖ న్యాయ కోవిధులు, నిపుణులతోనూ సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం అనేది కూడా హెడ్లైన్స్ మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. బీజేపీ ఏజెంట్గా ఈసీ, బీహార్లో సరితో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటున్నారు రాహుల్ గాంధీ. ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుంది, సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే, దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వెల్లడి. అరారియాలో ఓటర్ అధికార యాత్ర బుల్లెట్ నడిపిన రాహుల్. ఇక బీహార్లో ఓటర్ అధికార యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బుల్లెట్ బండి నడిపారు. అరియారియాలోని తేజస్వి యాదవ్తో కలిసి నిర్వహించిన యాత్రలో వెనుక కార్యకర్తను కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేశారనేటువంటి వార్తని ప్రధాన వార్తగా బీజేపీ ఏజెంట్గా ఈసీ అనేటువంటి హెడ్లైన్స్ని మనం వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక భార్యని ముక్కలు చేసి మూసిలో పడేసిండు, హైదరాబాద్ మేడిపల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో చూడొచ్చు. ఇక ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది అన్నటువంటి ఒక విషాదకరమైన వార్తను కూడా, బండరాయితో ముఖం తలపై కొట్టి హత్య చేసిన భార్య అన్నటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పరారులో నిందితులు అందరిది కూడా బీహార్ అని తెలుస్తుంది. ఇక లైఫ్ సైన్సెస్లో తెలంగాణ టాప్, బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీకి పూర్తి మద్దతు. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ వార్త కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఇస్రో డ్రాప్ టెస్ట్ సక్సెస్, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ మిషన్ దిశగా ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. ఆస్ట్రోనాట్లను స్పేస్కు తీసుకెళ్లి తిరిగి భూమికి తీసుకొచ్చే క్రూడ్ మాడ్యూల్కు తొలి ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. ఆ వార్త కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచితంగా కరెంటు సప్లై చేయాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా ఎస్సీ ఎస్టీలపై ఇప్పటికీ వివక్ష ఉంది, మంత్రి వివేక్ వెంకటస్వామి. అణచివేతకు గురవుతున్న వారందరికీ రాజ్యాంగంలో భద్రత ఉంది, దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్. కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్లో
వీరు ప్రసంగించడం జరిగింది. దానికి సంబంధించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లు డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టుగా మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు 2-3 జిల్లాల విస్తరణ గత ప్రభుత్వ ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య అంటూ మరో వార్తని మనం వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా ఇవి చూడొచ్చు. ఇక ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వరుసగా 2 ఏడాది లిఫ్టింగ్ షురు అన్నటువంటి హెడ్లైన్స్ కూడా వెలుగు దినపత్రికలో ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాలు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కాంగ్రెస్ నేతల వసూళ్లకే హైడ్రా అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళిండ్రు, ఓట్లేసి గెలిపించిన వాళ్లకు వెన్నుపోటు, 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పుతో ఓటింగ్ భయం పట్టుకుంది, బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఓటింగ్ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం జరిగిన శేర్లింగంపల్లి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దానికి సంబంధించి వార్తను ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు.